Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lashmi. ఈరోజు ఈ వీడియోలో సెకండ్ బీకామ్ వాళ్ళకి ఫోర్త్ సెమ్ కంప్యూటర్ పేపర్ ఉంటుంది. ఆ కంప్యూటర్ పేపర్ సి లాంగ్వేజ్ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ చెప్పేశాను. సెకండ్ యూనిట్లో ఒక సమ్ టాపిక్స్ చెప్పాను. ప్రీవియస్ వీడియోలో సమ్ టాపిక్స్ చెప్పాను సెకండ్ యూనిట్లోకి వచ్చేటప్పటికి మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయని చెప్పుకున్నా. సెకండ్ యూనిట్లోకి వచ్చేటప్పటికి ఈ టాపిక్స్ డెసిషన్ కంట్రోల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్ అనేది సెకండ్ యూనిట్. ఇందులో ఏమేమి టాపిక్ ఇంట్రడక్షన్ చెప్పాను. అలాగే డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ కూడా చెప్పాను. కండిషనల్ బ్రేసింగ్ స్టేట్మెంట్, ఐటరేటివ్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ లూప్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్, గో టు స్టేట్మెంట్, ఇవి టాపిక్స్. ఇందులో మీకు ప్రీవియస్ వీడియోలో లూప్స్, స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పుకుంటా వెళ్ళాం. లూప్స్లోకి వచ్చాం. లూప్స్లో మనకి డూ వైల్ అనేది చెప్పాను, అవునా? డూ వైల్ వరకు వచ్చాం. నెక్స్ట్ సింటాక్స్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? వైల్. నెక్స్ట్ ఏంటి? వైల్ అంటే ఏంటి? లూప్ అనమాట. వైల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద సింపులెస్ట్ ఆఫ్ ఆల్ లూపింగ్ స్ట్రక్చర్. మొత్తం లూపింగ్ స్ట్రక్చర్లో ఇది చాలా సింపుల్గా స్ట్రక్చర్ చేయొచ్చు. లూప్ని అనేది ఈ లూప్ని చాలా సింపుల్గా మనం స్ట్రచ్ చేయొచ్చు. ఎలా? ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఎంట్రీ కంట్రోల్ లూప్స్. ఇది ఎంట్రీతోనే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ లూప్ని ఎంటర్ చేయగానే కంట్రోల్ చేయొచ్చు. వైల్ ఈజ్ కీబోర్డ్. ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. వైల్ అనేది ఏంటి? ఒక కీవర్డ్. అమ్మకి స్పెల్లింగ్ మిస్టేక్ పడిందాం చూడమ్మా. వైల్ అనేది ఏంటి? ఒక కీవర్డ్. దీన్ని ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ టు బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ అంటిల్ ది స్పెసిఫిక్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకుని మనం రిపీటెడ్గా చెక్ చేస్తూ కండిషన్ ట్రూ అయ్యే వరకు చెక్ చేస్తూనే ఉంటుంది అండ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అన్నమాట ఈ వైల్ అనే లూప్. వైల్ అనేది ఏంటి? కీవర్డ్. అండ్ ఈ లూప్ ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ని కండిషన్ ట్రూ అయ్యే వరకు రిపీటెడ్గా చెక్ చేస్తూనే ఉంటుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ది బాడీ ఆఫ్ ది వైల్ లూప్ ఈజ్ స్కిప్డ్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది, అప్పుడు బాడీలోంచి లూపు స్కిప్ అయిపోద్ది. బయటకు వచ్చేద్ది అనమాట. కండిషన్ ఫాల్స్ అయిపోతే ఇందాక చెప్పాను చూడండి, వైల్ లూప్లో బాడీలో ఉండిపోద్ది, బాడీలోంచి బయటకు వచ్చేద్ది. కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది. కండిషన్ ట్రూ అవ్వకపోతే బాడీలోంచి అవుట్ సైడ్కి వచ్చేద్ది, అవుట్పుట్ రాదు. ఇది కూడా ఈ లూప్ అనే వైల్ కూడా ఇదేంటి? వైల్. డూ వైల్లో అలా చెప్పాం. ఈ వైల్ కూడా ఏంటి? బాడీ పార్ట్ నుంచి బయటకు వచ్చేది ఫాల్స్ అవుతే కనుక. కంట్రోల్ అవుట్ ఆఫ్ ది లూప్ అండ్ కంటిన్యూస్ విత్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ద మినిమమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ టేక్స్ ప్లేస్ ఇస్ 0. ఇది ఎగ్జిక్యూట్ టైం అనేది 0 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అట్లీస్ట్ దీని స్టార్టింగ్ ఏంటంటే 0 times. విత్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ మినిమమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ టేక్ ప్లేస్ ఇస్ 0 ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకైనా రిపీటెడ్గా చెక్ చేస్తూనే ఉంటుంది. వన్స్ ఒకసారైనా ఇది స్టేట్మెంట్ అనేది ట్రూ అవడం అనేది కండిషన్ ఖచ్చితంగా ఈ లూపు ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా చెక్ చేస్తూనే ఉంటుంది. ఎవరు? ఈ వైల్ అనేది చాలా సింపులెస్ట్ లూప్ స్ట్రక్చర్లో చాలా సింపుల్గా స్ట్రక్చర్ చేయొచ్చు. అలాగే ఇది కంట్రోల్ లూప్స్ అండ్ ఆల్సో కీవర్డ్ అని కూడా అనొచ్చు. ఈ కీవర్డ్ అనేది మనం ఒక స్ట్రక్చర్ కింద క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ని స్టేట్మెంట్ని చెక్ చేయొచ్చు. బాడీ ఆఫ్ ద వైల్ ఇట్ కెన్ బి సింగిల్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇది సింగిల్గాను సెట్ చేయగలదు, అలాగే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్తో కూడా ఇది కండిషన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వైల్ లూప్ సాటిస్ఫై చేయగలదు. అలాగే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా మనం ఈ వైల్ లూప్ని సెట్ చేయగలం అనమాట. అదే వైల్ లూప్ ఏం చేద్ది? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ని కూడా సెట్ చేయగలం. ఆపరేషన్స్. ది బాడీ ఆఫ్ ద వైల్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఎప్పుడైతే నువ్వు బాడీ ఆఫ్ ది వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేసావో ఇది కండిషన్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక కండిషన్ని
ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. దాని యొక్క సింటాక్స్ చూడండి. వైల్ కండిషన్ ఇచ్చాను. వైల్ అనేది ఏంటి? కండిషన్. బాడీ ఆఫ్ వైల్, ఈ కండిషన్ అనేది ఈ బాడీలోకి వస్తుంది. అది ఏంటనేది ఫ్లో చార్ట్ ద్వారా చూద్దాం. ఫ్లో చార్ట్ వచ్చేటప్పుడు చూడండి, టెక్స్ట్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అయింది. టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అయింది. ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ట్రూ అయితే బాడీ ఆఫ్ లూప్లోకి వస్తుంది. మళ్ళీ బాడీ ఆఫ్ లూప్లోకి వచ్చి టెక్స్ట్ చేస్తుంది అనమాట. మళ్ళీ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చేస్తుంది. ఫాల్స్ అయిపోతే ఎగ్జిట్ అయిపోద్ది, బయటకు వచ్చేది, బాడీ ఆఫ్ లూప్లోంచి వచ్చేది. ఫాల్స్ అవ్వలేదు, ట్రూ అయింది, మళ్ళీ బాడీ ఆఫ్ లూప్లోకి వెళ్ళి ఇంకో స్టేట్మెంట్ని టెస్ట్ చేస్తుంది. ఓకేనా? ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది, ఫాల్స్ అవ్వలేదు, మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుంది, మళ్ళీ ఖచ్చితంగా కానీ ట్రూ అవుతుంది. ట్రూ అయ్యే అనదర్ స్టేట్మెంట్ దగ్గరికి బాడీ ఆఫ్ లూప్ స్టేట్మెంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో కండిషన్ని టెస్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. include stdio.h main int a is equal to 1 while a less than or equal 5 printf computer a plus plus computer ఎన్ని టైమ్స్ వచ్చినాయి? 1 2 3 4 5 వచ్చింది. సేమ్ ఇందాక ప్రోగ్రామ్ లాగా సేమ్ అదే ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? వైల్ అన్నా డూ వైల్ అన్నా ఒకటే, సేమ్ వైల్ అన్నా డూ వైల్ అన్నా ఒకటే. కానీ కొంచెం ఏంటంటే ఇక్కడ ఫ్లో చార్ట్ చూసేటప్పుడు చూడండి, బాడీ ఆఫ్ లూప్ వచ్చి టెస్ట్ కంపారిజన్ సేమ్ అంతే. ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోద్ది, ఇక్కడ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోద్ది, ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్లోకి వెళ్తుంది. సారీ ఇక్కడ తప్పు చెప్పాను ఇందాక, ఎగ్జిట్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోద్ది, ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్లోకి వెళ్తాయి. డూ వైల్ ఓకేనా? సేమ్ అదే చేయండి. కండిషన్ అండ్ బాడీ ఆఫ్ ది లూప్ ఇన్క్లూడ్ ఎస్టీడీ వచ్చి మెయిన్ ఈ ఏ నుంచి స్టార్ట్ చేస్తాం. ముందు ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఇచ్చాం ఇక్కడ, అవునా? ప్రింట్ ఆఫ్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఏంటి? సేమ్ అది ఇది ఒకటే, కానీ ఇక్కడ చూడండి వైల్ వచ్చేటప్పటికి ఏంటి? ఇక్కడే చెక్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఎక్కడికి వచ్చేటప్పటికి ఏంటి? ఇంక్రిమెంట్ ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతే మళ్ళీ బాడీ ఆఫ్ ది పార్ట్లోకి వెళ్తుంది. చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్ అయిన తర్వాత చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటి? చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? అక్కడ ప్రింట్ అయిన తర్వాత చెక్ చేసుకుంటుంది, ఇక్కడ చెక్ చేసుకున్నాక ప్రింట్ అవుతుంది. అంటే A1 అంటే వైల్ చెక్ చేసుకుంటుంది, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సాటిస్ఫై అయింది, ప్రింట్ అయిపోద్ది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవ్వాలి, ఒకటి ప్రింట్ అయింది, ఒకటికి ఇంక్రిమెంట్ అవ్వాలి, ఒకటికి ఇంక్రిమెంట్ అయిన తర్వాత 2 అనేది ఇక్కడ చెక్ చేసుకుంటుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 చెక్ చేసుకుంటుంది, రైట్ అయింది, 2 ప్రింట్ అయింది. మళ్ళీ ఇంక్రిమెంట్ చూస్తుంది, A++ అయిన తర్వాత పైకి వెళ్తుంది, 2++ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సాటిస్ఫై అయింది, కంప్యూటర్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ 3కి A++ ఎంత 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సాటిస్ఫై అయింది, ప్రింట్ అవుద్ది. మళ్ళీ 4++ 5 ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సాటిస్ఫై అయింది, ప్రింట్ అవుద్ది. మళ్ళీ చూస్తుంది 5కి A++1 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సాటిస్ఫై అవ్వలేదు, బయటకు వచ్చారు. ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు వైల్కి వచ్చేటప్పుడు డూ వైల్కి వచ్చేటప్పటికి ఏంటి? డూ ఒకటి ప్రింట్ అయింది, ఒకటి ప్రింట్ అయిన తర్వాత A++ ఇంక్రిమెంట్ చెక్ చేస్తుంది, అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సాటిస్ఫై అయింది, సెకండ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యాక మళ్ళీ సెకండ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ A++ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 ఓకే. మళ్ళీ ప్రింట్ ఆఫ్ 5కి వెళ్తుంది, కంప్యూటర్ 3 ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయిన తర్వాత 3++1 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సాటిస్ఫై అయింది. మళ్ళీ 4 ప్రింట్ అవుతుంది, 4++4కి A++ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 ప్రింట్ అవుద్ది. ప్రింట్ అయిన తర్వాత A++5కి A++ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సాటిస్ఫై అవ్వలేదు, వెనక్కి వెళ్ళిపోద్ది. అదనమాట డూ వైల్కి చూసారా? ఇక్కడ ఏంటి? ప్రింట్ అయిన తర్వాత చెక్ చేస్తున్నాం, ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాతే మనకు ప్రింట్ అవుద్ది అనమాట అది. ఓకేనా? సేమ్ ఒకే కండిషన్స్, అట్లీస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఇది రిపీటెడ్గా
డూ వైల్ అన్నా కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు రిపీటెడ్గా చెక్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ లూప్ వచ్చేటప్పటికి ఫర్ లూప్. థర్డ్ లూప్ అనేది ఏంటి? ఫర్ లూప్ వచ్చేటప్పుడు మనకి ఏంటి? థర్డ్ లూప్ వచ్చేటప్పటికి ఏంటి? దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ద యూజర్ నౌన్స్ హౌ మెనీ టైమ్స్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ద యూజర్ నౌన్స్ హౌ మెనీ టైమ్స్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఈ ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం ఎప్పుడైతే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎన్ని టైమ్స్ అయితే సెట్ చేయాలనుకుంటున్నామో, ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక సెట్ కింద ఎన్ని టైమ్స్ అయినా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక సెట్ కింద ఫామ్ చేసి మనం ఫర్ లూప్లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ని ఒక సెట్ కింద ఫామ్ చేసి అందులో ఎన్ని టైమ్స్ అయినా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ఎలాగన్నది తెలుసుకుందాం. ఇట్ ఈజ్ అన్ ఎఫిషియంట్ లూప్ టెక్నిక్ అమాంగ్ ఆల్. ఇది ఫర్ లూప్ అనేది చాలా టెక్నిక్. ఎఫిషియంట్ లూప్ అంటే చాలా ఫాస్ట్గా ఎఫిషియన్సీ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ లూప్ అనేది చాలా టెక్నిక్, చాలా ఎక్కువగా ఇది ఒకేసారి చెక్ చేయగలదు. ఇట్ ఈజ్ కీవర్డ్. ఇది కూడా ఆల్సో కీవర్డ్. ఇన్స్టాలేషన్ ఇందులో కీవర్డ్. ఇందులో మన నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒకేసారి సెట్ చేయొచ్చు అంటున్నాం కదా. అదేంటి? ఇనిషియలైజేషన్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడిందమ్మా. ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేషన్ మస్ట్ బి సపరేట్ బై సెమీకోలన్. ఇనిషియలైజేషన్ అండ్ కండిషన్. అప్డేషన్ అంటే ఇంక్రిమెంట్ ఉండొచ్చు, డిక్రిమెంట్ ఉండొచ్చు. అప్డేషన్స్లో ఇంక్రిమెంట్ ఉండొచ్చు, డిక్రిమెంట్ ఉండొచ్చు అనమాట. ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేషన్లో ఏముంటాయి? ఇంక్రిమెంట్ ఉండొచ్చు, డిక్రిమెంట్ ఉండొచ్చు. ఈ మూడుని ఒక సెట్ కింద ఫామ్ చేసే దాన్ని ఏమంటున్నాం? ఫర్ లూప్ అని అంటున్నాం. అందుకేనా ఈ ఫర్ లూప్ని ఈ కండిషన్స్ ఈ మూడు కండిషన్స్ని ఎలా చేస్తున్నాం? ఒక సెమీకోలన్తో మనం సెపరేట్ చేయాలి. అది ఎలాగా? ఫస్ట్ ఇనీషియల్ విల్ బి అసైన్, నెక్స్ట్ కండిషన్ ఈజ్ చెక్డ్. ఫస్ట్ అనేది ఏంటి? ఇనీషియలైజేషన్. ఫస్ట్ ఏం చేస్తాం? ఇనీషియలైజేషన్ చేశాక నెక్స్ట్ ఏంటి? కండిషన్ లెవెల్కి వెళ్తుంది. కండిషన్ ఏంటి? అక్కడ చెక్ చేస్తుంది. కండిషన్ అనేది ఏంటి? దాని క్యారెక్టర్ ఏంటి? చెక్ చేయడం. కండిషన్ అనేది ఏం చేస్తుంది? చెక్ చేస్తుంది. కండిషన్ ఈజ్ చెక్డ్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, బాడీ ఆఫ్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ దెన్ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంట్. కండిషన్ ట్రూ అయింది బాడీ పార్ట్లో. ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయిందనుకో, ఆ లూప్లో కండిషన్ ట్రూ అయిందనుకో వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ వాల్యూ అనేది నెక్స్ట్ ఏంటి? అప్డేషన్ ఉంది. ఆ అప్డేషన్కి ఆ వాల్యూ వెళ్తుంది. అప్డేషన్ పార్ట్లో అది ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు. కండిషన్ ట్రూ అయిపోయిందనుకో ఇనిషియలైజేషన్ దగ్గర చెక్కింగ్కి వెళ్తాం. ఆ చెక్కింగ్ దగ్గర కండిషన్ ట్రూ అయిపోయిందనుకో వెంటనే అప్డేషన్ దగ్గరికి ఆ వాల్యూ వెళ్తుంది. ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు. ఆ వాల్యూ అనేది ఏంటి? ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు. అదే చూడండి ఇక్కడ. ఫస్ట్ ఇనీషియల్ విల్ బి అసైన్డ్, నెక్స్ట్ కండిషన్ ఈజ్ చెక్డ్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, బాడీ ఆఫ్ ది లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ దెన్ ది వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్. చెప్పిన ఫస్ట్ ఇనీషియల్ వాల్యూని స్టార్ట్ చేస్తాం, అసైన్ చేసేది ఏంటి? ఇనీషియల్ వాల్యూతో. ఇనీషియల్ వాల్యూ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే కండిషన్ దగ్గరికి వెళ్తుంది. కండిషన్ ఏం చేస్తుంది? చెక్ చేసిన తర్వాత కండిషన్ వాల్యూ ఏమవుతుంది? కండిషన్ ట్రూ అయిపోయింది. కండిషన్ ట్రూ అవుతే వెంటనే అప్డేషన్ పార్ట్ దగ్గరికి వెళ్తుంది. అప్డేషన్ అనేది ఏమవుతుంది? అక్కడ ఇచ్చిన కండిషన్ మీద ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు, కానీ అది అప్డేషన్ దగ్గరికి వెళ్తుంది. అప్డేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ద కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇన్ కేస్ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయిపోయింది, ఫాల్స్ అయితే అది అప్పుడు అది లూప్ నుంచి బయటకు వచ్చేది. ఇన్ కేస్ మనకి ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, ఏమవుద్ది? అక్కడి నుంచి లూప్లోంచి బయటకు వచ్చేది. అండ్ కంటిన్యూస్ విత్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ బయటకు వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ కంటిన్యూస్గా నెక్స్ట్ స్టేట్మెంట్తో అదే ప్రాసెస్ రన్ అవుతుంది.
నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుంటుంది, తీసుకుని ఇనీషియల్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతే కండిషన్ దగ్గరికి వెళ్తుంది, కండిషన్ దగ్గర చెక్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకున్నా చెక్ చేస్తుంది, చెక్ అయిన తర్వాత అప్డేషన్ పార్ట్కి వెళ్తుంది. అప్డేషన్ దగ్గర ట్రూ అవుతే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఫాల్స్ అవుతే అక్కడ లూప్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ని తీసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుని ఏం చేస్తుంది, ఇనిషియల్ వాల్యూ దగ్గరికి వెళ్తుంది, అక్కడ అసైన్ చేస్తుంది, ఇనిషియల్ వాల్యూని అసైన్ చేస్తుంది. అసైన్ చేసిన తర్వాత కండిషన్ దగ్గరికి వెళ్తుంది, కండిషన్ దగ్గర చెక్ చేసుకుంటుంది, చెక్ చేసుకుని అప్పుడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుంది, అప్డేషన్ పార్ట్ దగ్గరికి వెళ్తుంది. అప్డేషన్ దగ్గర డిక్రిమెంట్ అవ్వచ్చు. అక్కడ ట్రూ అవుతే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవ్వకపోతే లూప్ నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుంటుంది. ఇలా రిపీటెడ్గా స్టేట్మెంట్స్ ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రిపీటెడ్గా ఎట్ ఏ టైము మనం చెక్ చేసే అదే ఇనిషియలైజేషన్ చేసి కండిషన్ అప్లై చేసి డిక్రిమెంట్ అనేది ఎట్ ఏ టైం ఒకేసారి చేయొచ్చు అనమాట. ఓకేనా, అందుకని ఫర్ లూప్ని యూజ్ చేస్తాం అనమాట. ఇన్ దిస్ ది మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ టేక్స్ ప్లేస్ ఇస్ 0. ఇందులో మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. 0 నుంచి ఎన్ని టైమ్స్ అయినా మనకి ఇది 0 ప్లేస్ నుంచి తీసుకుంటుంది, ఎన్ని టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. చూడండి ఇక్కడ బ్రేక్ అయిపోయింది, ఒకసారి చూడండి. పక్కనే రాయాలి, కొంచెం కట్ అయింది వీడియో తీయడంలో, సంథింగ్ కట్ అయింది. ఫర్ ఇనీషియలైజేషన్ ఫర్ అనే లూప్ తీసుకున్నాను. ఇవన్నీ ఒక పెరాన్సిస్ బ్రాకెట్లోనే పక్కనే రాయాలి. ఇక్కడ కొంచెం బ్రేక్ అయ్యింది, పక్కనే రాయాలి. ఫర్ అని లూప్లో చూడండి, ఇనీషియలైజేషన్ ఇక్కడ స్టార్ట్ చేశాను, సెమీకోలన్తో సెపరేట్ చేశాను. తర్వాత కండిషన్ అనేది ఏంటి, చెక్ చేస్తున్నాం, దాన్ని సెమీకోలన్తో సెపరేట్ చేశాను. నెక్స్ట్ అప్డేషన్లో ఏమేమి ఉంటాయి అన్నాను, ఇంక్రిమెంట్ ఉండొచ్చు ఆర్ డిక్రిమెంట్ ఉండొచ్చు, డిక్రిమెంట్. ఇది ఫర్ లూప్లో ఏమొచ్చినాయి, ఇనీషియలైజేషన్, కండిషన్ ఆర్ డిక్రిమెంట్. ఇది ఫర్ లూప్. ఇన్ ద బాడీ ఆఫ్ ఫర్ ఫ్లో చార్ట్ వచ్చేటప్పటికి ఎలాగుందో చూడండి. బాడీ ఆఫ్ ఫర్ వచ్చేటప్పటికి విత్ సెమీకోలన్తో సెపరేట్ చేసాం. చూడండి, ఇనీషియలైజేషన్ ఎక్స్ప్రెషన్, ఫస్ట్ ఇనీషియలైజేషన్ ఎక్స్ప్రెషన్ చేసిన తర్వాత టెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది, ట్రూ అయితే బాడీ లూప్లోనే ఉండి డిక్రిమెంట్ అప్డేషన్ పార్ట్ దగ్గరికి వెళ్తుంది. అర్థమైందా? ఫ్లో చార్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇనీషియల్ ఎక్స్ప్రెషన్ చేశాను, ఇనీషియల్ ఎక్స్ప్రెషన్ చేశాను, కండిషన్ దగ్గరికి వెళ్ళింది. ఇది ఈ కండిషను ఎక్స్ప్రెషన్ టెస్ట్ చేస్తుంది, టెస్ట్ చేస్తే ఎగ్జిట్ అయిపోద్ది, లూప్లోంచి బయటకు వచ్చేద్ది. లేదు, ట్రూ అయింది. ట్రూ అయితే ఎప్పుడు ఏమెళ్తుంది, అప్డేషన్ పార్ట్ దగ్గరికి వెళ్తుంది. ఇది చూడండి, బాడీ ఆఫ్ లూప్లోనే ఉంటుంది. ట్రూ అయితే అప్డేషన్ పార్ట్ దగ్గరికి వెళ్తుంది, డిక్రిమెంట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇనీషియల్ స్టేజ్, ఇక్కడ ఫాల్స్ అవుతే మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుంటుంది, ఇనీషియల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలా సేమ్ ప్రాసెస్. ఈ ఫర్ లూప్ అనేది మనం ఫర్ లూప్లో ఎట్ ఏ టైము ఒకేసారి ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. స్టార్టింగ్ ఉంటుంది, స్టార్టింగ్ నుంచి అసైన్ చేయడం ఉంటుంది, కండిషన్ మీద అప్లై చేయొచ్చు, అండ్ వెంటనే డిక్రిమెంట్ అప్డేషన్ అనేది రన్ చేయొచ్చు అనమాట. ఈ ఫ్లో చార్ట్, ఈ ఫర్ లూప్ అనేది అందుకు యూజ్ చేస్తాం. ఒక ప్రోగ్రామ్ చూద్దాం చూడండి. ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇన్క్లూడ్ ఎడర్ ఫైల్ అనొచ్చు, లింక్డ్ సెక్షన్ అనొచ్చు, ప్రీ ప్రాసెసర్ అనొచ్చు. ఎందుకన్నా లైక్ దట్ లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయి, ఈ ప్రీ ప్రాసెసర్ అనేది లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయి, లైక్ దట్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఈ లైబ్రరీ ఫంక్షన్లో, ఈ ప్రీ ప్రాసెసర్లో. #include stdio.h మెయిన్ ఫర్ లూప్ ఓపెన్ చేస్తున్నాను. ఇనీషియల్ ఓకేనా, a = 1, a <= 5, a++. ఇనీషియల్ ఇంటీజర్ తీసుకున్నా. ఇనీషియలైజేషన్ కూడా మనం ఇంటా, ఫ్లోటా, డబుల్ అనేది, క్యార్ అనేది కూడా తీసుకోవచ్చు. ఫర్లో ఇంటీజరా, క్యారా, డేటా టైప్ యూస్ చేసుకోవచ్చు. ఫర్లో డేటా టైప్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటీజర్ అనే ఇనీషియలైజేషన్ ఇచ్చాను, a = 1, బట్ సెపరేటెడ్ బై సెమీకోల్తో సెపరేట్ చేశాను. చూడండి,
ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 సెమికోలన్తో సెపరేట్ చేశాను. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 అనేది ఏంటి, ఇదేంటి కండిషన్, అదేంటి కండిషన్. కండిషన్ అయిన తర్వాత ఆ తర్వాత ఏంటి అప్డేషన్. అప్డేషన్ అయిన తర్వాత ఏముంది ఏ ప్లస్ ప్లస్. అప్డేషన్ అయిన తర్వాత ఏంటి ఏ ప్లస్ ప్లస్. అంటే ఇప్పుడు ప్రింట్ యాప్ చూడండి, కంప్యూటర్ ఇక్కడ ఇనిషియలైజేషన్ స్టార్ట్ చేశారు చూడండి. ఇంటీజర్ వాల్యూ A1 స్టార్టింగ్ ఏంటి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 అంటే ఒకటితో. ఇప్పుడు చూడండి మనం ఇనీషియల్ 1 స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ ఎంత చేసాం 1తో స్టార్ట్ చేసాం. 1 ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 కన్నా 1 చిన్నదే కదా 1, ఓకేనా. 1 అయిన తర్వాత ఏ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ప్రింట్ యాప్ కంప్యూటర్ 1 ప్రింట్ అయిపోద్ది. మళ్ళీ 2 1 అయింది కదా, 1 అయిపోయింది. ఇప్పుడు 2తో స్టార్ట్ చేయి. 2తో స్టార్ట్ చేసిన తర్వాత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 కన్నా చిన్నదే కదా ఏ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవ్వాలి. 2 ప్రింట్ అవుద్ది. 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 3 ఇంక్రిమెంట్ అయ్యాక 3తో ఇనిషియలైజేషన్ చేయి, కండిషన్ చెక్ చేయి. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 కదా ఏ ప్లస్ ప్లస్ అంటే 4 అవుద్ది. 3 ప్రింట్ అవుద్ది. మళ్ళీ 4 ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 4 ప్లస్ ప్లస్ 4 ప్రింట్ అవుద్ది. 4 ప్రింట్ అయిన తర్వాత 5 ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 ప్రింట్ అయిపోద్ది. 5 ప్రింట్ అయిపోయిన తర్వాత 5కి యాడ్ చేయి ఏ ప్లస్ ప్లస్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 కాదు. కండిషన్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసిన తర్వాత లూప్లోంచి బయటకు వస్తుంది. చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత రైట్ అయితేనే కండిషన్ ట్రూ అవుతేనే అవుట్పుట్ వస్తుంది. కండిషన్ ట్రూ అయిపోయినాక అవుట్పుట్ వస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకో అక్కడ నుంచి లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఫర్ లూప్ అనేది ఇలా యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. ఫర్ లూప్ అయింది. ఇక్కడతో మనకి ఏమైనా లూప్స్ అయింది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లూప్స్ గురించి ఎలా చెప్పాలంటే లూప్స్ ఏమేమి ఉన్నాయి మనకి వైల్, డూ వైల్, ఫర్, అవునా. లూప్స్ ఏమేమి ఉన్నాయి వైల్, డూ వైల్, ఫర్ లూప్. డూ వైల్, ఫర్ లూప్ అనేది విత్ ఫ్లో చార్ట్తో అండ్ నోట్స్తో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా. తర్వాత వచ్చేటప్పటికి ఏం చెప్పుకుందాం. తర్వాత టాపిక్ వచ్చేటప్పటికి ఏంటి నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇందులో మనకి అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటన్నది చెప్తాను. అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇవి అన్కండిషనల్ స్టేట్మెంట్స్ని కంట్రోల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ యూజింగ్ ద అన్కండిషనల్ స్టేట్మెంట్స్. ఇవి ప్రోగ్రాంలో ఏంటంటే ట్రాన్స్పోర్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఇవి అన్కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక ఫ్లో ఆఫ్ కంట్రోల్ చేస్తూ ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఫ్లోలో వెళ్ళినప్పుడు కంట్రోల్ చేస్తూ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రన్ అవుతుంది. ఒక చోట నుంచి అనదర్ ప్లేస్కి, ఒక ప్లేస్ నుంచి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది రన్ అవుతుంది. ఆ రన్ అయ్యేటప్పుడు ఈ అన్కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం అనమాట. అవి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, ఓకేనా. అవేంటి అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఏంటి గో టు, బ్రేక్, కంటిన్యూ. ఇవి ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.